అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. హైదరాబాద్ లో గాలి బాగలేదు. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. నగరంలో గాలి నాణ్యత తగ్గిపోతోంది. దీంతో ప్రజలంతా దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఇందుకోసం ఇలాంటి నాణ్యత లేని గాలిని పీలిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు యశోద హాస్పిటల్స్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఈ మొత్తం ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా కూడా దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. గాలి నాణ్యత లేకపోవడం వల్ల ఇలా జరిగిందని కొంతమంది అంటుంటే, కొంతమంది కాదు ఇది వింటర్ సీజన్ కదా, బాగా చలి ఉండటం వల్ల ఇలా ఉంటుంది అని అంటున్నారు. ఇందులో ఏది నిజం? అసలు ఇలాంటి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఆస్తమా రోగులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటాయి కదా సార్, వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు చెప్పిన దానికి రెండు కూడా కారణాలే. ఓకే. ఒకటి చలికాలం, ఈ వాతావరణం. రెండు, ఒక హైదరాబాదే కాదు, భారతదేశంలో చాలా నగరాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చుకుంటే చాలా దారుణంగా ఉంది. కొన్ని నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీ నగరంలో మనుషులు బతకడానికి అనువైన వాతావరణం కానే కాదు, ఇన్హాబిటబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో దురదృష్టం కొద్దీ ప్రపంచంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా పూర్గా ఉండి, అంటే తక్కువగా నాణ్యత ఉన్న గాలి ఎక్కువ శాతం మన దేశం నగరాల్లో ఉంది. అది దురదృష్టం. దానికి ఎందుకంటే అర్బన్ ప్లానింగ్ సరిగ్గా లేక. ఓకే. మన దేశం నగరాలు చాలా ర్యాపిడ్గా విస్తరిస్తున్నాయి. అవును సార్, కరెక్ట్. అది ఉదాహరణకు హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఒకప్పుడు ఊరు బయట ఒక 20-30 కిలోమీటర్ దూరంలోనే మనకు కొన్ని ఫ్యాక్టరీస్ ఉండేది. అవును. అవి ఇప్పుడు నగరం అంతర్భాగం అయ్యాయి. ఇదే పెరిగిపోయేసరికి ఒకప్పుడు ఇండస్ట్రీస్ మన నగరం అంతర్భాగం అయినాయి, వాటిని మనం తరలించడం లేదు, అవి ఉండిపోతున్నాయి. కాబట్టి అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే అనేక రకాల పొల్యూటెంట్స్ మన వాతావరణం కలుస్తున్నాయి. సో దానికి తోడు మన ట్రాఫిక్, ఆటోమొబైల్, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, 2 వీలర్స్ చాలా ఎక్కువైనాయి. దానివల్ల కూడా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుంది. అదేవిధంగా మనకు అది కాకుండా కూడా మనం వాడే ఇంధనంలో కూడా కల్తీ వల్ల కూడా చాలా వరకు కూడా వాతావరణం కలుషితం అవుతుంది. సో చలికాలంలో గాలి తేమ తగ్గిపోతుంది. దానివల్ల మనుషులు మాట్లాడినప్పుడు వచ్చే సోకాళ్ళు డ్రాప్లెట్స్ అనేవి ఎక్కువ కాలం వాతావరణంలో ఉంటాయి. సో దానివల్ల మనం పీల్చుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ వస్తాయి. అదేవిధంగా మనకి ఈ పార్టికల్స్, పొల్యూషన్ అంటే మనకి పార్టికల్స్ ఉంటాయి, ఆ చిన్న చిన్న రేణువులు ఉంటాయి కదా, ధూళి కణాలు లాంటివి. ఇవన్నీ చలికాలం వాతావరణంలో ఎక్కువ కాలం ఉంటాయి. అవి మనం పీల్చినప్పుడు మన రెస్పిరేటరీ ట్రాక్ట్, నోస్ కావచ్చు, అంటే ముక్కు కావచ్చు, ముక్కులో ఉన్న సున్నితమైన మ్యూకస్ మెంబ్రేన్ కావచ్చు, గొంతు కావచ్చు, అదేవిధంగా మన బ్రాంకిల్ ట్రీ అంటే మన లంగ్స్ లో ఉండే ట్యూబ్స్, వాటిలో ఉండే కూడా సున్నితమైన కణజాలం దెబ్బతింటుంది. అలా దెబ్బతింటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. సో అది కాకుండా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, చలికాలంలో ఈ వాతావరణంలో ఉన్న టెంపరేచరు చాలా వరకు వైరసెస్కి, కొన్ని రకాల కోల్డ్ వైరస్కి, ఫ్లూ వైరస్కి చాలా అనువైన టెంపరేచర్, సో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ని కారణాల వల్ల చలికాలం మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్ చూస్తుంటాం. ఒకటి, పొల్యూషన్ వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్ కాకుండా ఆస్తమా ఎక్కువ అవుతుంది. వాతావరణంలో బాగా చలి, టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల ఆస్తమా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు మనం రాత్రిపూట రూమ్లో వెచ్చగా పడుకుంటాం, సడన్గా బయట రాగానే టెంపరేచర్ చల్లగా ఉంటుంది. ఆ తేడా ఉండటం వల్ల వెంటనే మనకి చాలా మందికి ఎలర్జిక్ తుమ్ములు రావటం, కొంతమందికి ఆస్తమా ఎక్కువ కావటం జరుగుతుంటుంది. అందుకే ఈ కాలం చూసి చాలామంది శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే ఏ జబ్బు లేని వాళ్ళకు కూడా ఈ కాలంలో కొన్ని రకాల ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సైనసైటిస్ కావచ్చు, ఫ్లూ కావచ్చు, ఇతర జలుబు కావచ్చు. అంటే జలుబు కూడా అనేక రకాల వైరస్లు ఉంటాయి. రెస్పిరేటరీ వైరస్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, కామన్ కోల్డ్ వైరస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఈ కాలం ఎక్కువ చూస్తుంటాం. సో ప్రస్తుతం మన హైదరాబాద్లో జనసమ్మర్దం ఎక్కువ ఉంది, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, పొల్యూషన్ ఎక్కువ ఉంది, టెంపరేచర్ పడిపోయింది, ఇండస్ట్రీస్లో వాతావరణం కాలుష్యం ఉంది. వీటన్నిటి వల్ల కూడా మనం చూస్తే చాలామంది పేషెంట్స్ ఈ సమస్యతో బాధపడుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తుమ్ములు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్స్పోజర్ అంటే ముందు మనం వాతావరణంలో తేమ తక్కువ ఉంటుంది, టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి ఉదయాన్నే వారు బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు. మనం రూమ్లో వెచ్చగా ఆచ్ఛాదన ఉంటుంది, రూమ్ అన్ని తలుపులు క్లోజ్ చేస్తాం, అదేవిధంగా దుప్పటిగా వెచ్చగా ఉంటాం. సడన్గా మనం బయటికి పోగానే ఇందాక చెప్పినట్టుగా ఈ వాతావరణంలో తేడా రావటం వల్ల, టెంపరేచర్ తేడా రావడం వల్ల వాళ్ళకి ఎలర్జీ వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా బయటికి పోకూడదు. వెళ్ళినా కొంచెం ఆచ్ఛాదన ఉండాలి. ఒక తలకు ఒక తలపా కావచ్చు, మఫ్లర్ కావచ్చు, అలా విధంగా ఒక స్వెటర్ కావచ్చు వేసుకుని వెళ్తే మంచిది. సాధ్యమంత వరకు కొంచెం ఎండపడి వచ్చిన తర్వాతనే బయటికి వెళ్తే మంచిది. వీలుంటే సాయంత్రం మీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ సాయంత్రం చేస్తే మంచిది. అదొకటి. రెండవది,
మనం చాలా మంది చూస్తుంటాం, ఈ 2 వీలర్ మీద పోతూ ఉంటారు, ముందు బస్సు వెళ్తూ ఉంటుంది, లేకపోతే ఇంకో లారీ వెళ్తుంది, ఆ మొత్తం పొల్యూషన్ మొత్తం మొహం మీద కొడుతూ ఉంటుంది. అది కాకుండా అప్పుడు మాస్క్ ధరిస్తే మంచిది, హెల్మెట్ ధరిస్తే మిగతా అలా ఉపయోగపడుతుంది, అది చేయాలి. అది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో, అదేవిధంగా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళు, మధుమేహం కానివ్వండి, గుండె జబ్బులు ఉన్నవారు కానివ్వండి, ఆస్తమా ఉన్న వాళ్ళు తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే మనకు మాన్సూన్ ముందే వేసుకోవాలి. వేసుకున్నాక 2 వీక్స్కే మనకి యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్లూ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా న్యూమోనియా వ్యాక్సిన్ కూడా చాలా మంది తెలియని విషయం ఏంటంటే చాలా మంది న్యూమోనియా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మన దేశంలో న్యూమోనియా చాలా కేసులు ఎక్కువ అవుతున్నాయి. న్యూమోనియా రాకుండా కొద్ది రకాల న్యూమోనియా రాకుండా మనకి మంచి వ్యాక్సిన్ ఉన్నాయి, ఆ వ్యాక్సిన్ కూడా తప్పకుండా వేయించుకోవాలి. సో వ్యాక్సిన్లు అడల్ట్స్, పిల్లలు, అదేవిధంగా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా వరకు మన ఇన్ఫెక్షన్స్ కూడా తప్పించుకోవచ్చు. అది కాకుండా మనం ఇందాక ఇంకోటి చేస్తుంటే మనం చాలామంది ఏంటంటే ఇంట్లో ఈ చలికాలం తలుపులు మొత్తం మూసేస్తారు, కిటికీలన్నీ మూసేసిన తర్వాత ఏమవుతుందంటే లోపలనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళని ఐసోలేట్ చేయాలి. సాధ్యమైనంత వరకు కొంత వీలుంటే ఆ వెంటిలేషన్ బాగా వచ్చేట్టుగా, గాలి లోపలికి వచ్చేట్టుగా తలుపులు ఇస్తే మంచిది. సరే, మరి ఇప్పుడు చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయా? మరి పెద్దవాళ్ళకు ఉంటాయి అన్నారు, చిన్నపిల్లలకు కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే మన దేశంలో ఫ్లూ వ్యాక్సిన్ గురించి అవగాహన తక్కువ. అవును, స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు భయపడ్డాం, అప్పుడు వ్యాక్సిన్ వేయించుకుందాం మర్చిపోయాం. ఇప్పుడు చూస్తే దురదృష్టం కొద్ది చాలా మంది ఫ్లూ రాగానే ఫ్లూని గుర్తుపట్టక పేషెంట్ సెల్ఫ్ మెడికేషన్, వారే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్ అమాక్సిలిన్, యాంసిలిన్, అజిత్రోమైసిన్ వాడుతున్నారు. అది చాలా దురదృష్టం, ప్రమాదం కూడా. దాని అసలు బ్యాక్టీరియా మనం ఎందుకు వాడతాం యాంటీబయాటిక్? బ్యాక్టీరియా కోసం, వచ్చిందేమో వైరస్. సో చాలా మందికి ఈ వైరస్కి మంచి యాంటీవైరల్ ఉందని తెలియదు. దురదృష్టం కొంత డాక్టర్లు కూడా తెలియ విషయం తెలియదు ఊళ్ళో కొంత. సో అందుకే ఏంటంటే మనం జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణం రాగానే, ఫ్లూ అంటే ఏమవుతుంది, జ్వరం వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉంటాయి. అలా వచ్చినప్పుడు వెంటనే మనం యాంటీ ఫ్లూ మందులు ఉన్నాయి, వసల్టామివిర్ అంటే ఆ క్యాప్సూల్స్ వస్తాయి మార్కెట్లో. 5 రోజుల పాటు ఆ కోర్సు వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఫ్లూ కాదో నిర్ధారించుకొని, సాధారణ జలుబు జ్వరం ఉండదు, జ్వరం ఉండి ఈ లక్షణాలు ఉంటే ఫ్లూ అనుకుని వెంటనే యాంటీ ఫ్లూ మందులు వాడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫ్లూ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు వచ్చి మనకు మ్యూకస్ తెమడ కావచ్చు, ముక్కు నుంచి మ్యూకస్ కావచ్చు, అవన్నీ కూడా గ్రీన్, ఎల్లో కలర్ వస్తాయి. అప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వాలి. అంతేగాని జలుబు దగ్గర రాగానే అందరూ యాంటీబయాటిక్ వేసుకుంటారు, ఏ పేషెంట్ కూడా అవి లేకుండా నాకు రారు. సో అది చాలా దురదృష్టం. ఎందుకంటే మన దేశంలో ఎవరైనా ఏమైనా కొనుక్కోవచ్చు మెడికల్ షాప్కి వెళ్ళి, ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇవ్వకూడదు కానీ ఇస్తున్నారు, అది ముందు ఆపాలి. పేషెంట్స్ కూడా గమనించి, ప్రజలు కూడా ఇది గుర్తుంచుకొని జలుబుకు యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో అలా వాడటం వల్ల మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇతర సమస్యలు వస్తాయి. సో తప్పకుండా యాంటీవైరల్ మందులు అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడుతూ ఉండాలి. ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి సార్? ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి వేయించుకోవాలి, ఒక్కటేసారి. ఎందుకంటే ఫ్లూ వైరస్ అనేది మారుతూ ఉంటుంది. దాని యొక్క కంపోజిషన్ అంటే రకరకాల వైరస్, 3-4 రకాల వైరస్లు ఉంటాయి. ఈ వైరస్లు దాని స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెయిన్కి అనుగుణంగా ప్రపంచంలో కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తుంటాయి. సో ఆ ఫ్లూ వ్యాక్సిన్ మనం ఎవ్రీ ఇయర్ మాన్సూన్ ముందు వేసుకుంటే మంచిది. అంటే ఏప్రిల్ అట్లా వేసుకోవాలి సార్? మాన్సూన్ అంటే మనకి జూన్, జూలైలో వస్తుంది. అది ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో అప్పుడు వేసుకోవాలి. సాధారణంగా వాళ్ళు ఈ వ్యాక్సిన్లు జూలై, ఆగస్టు ప్రాంతంలో విడుదల చేస్తారు కొత్త వ్యాక్సిన్, అప్పుడు వేయించుకోవాలి. ఒక్కొక్కసారి ఈ వ్యాక్సిన్ లేట్ కూడా చేస్తారు. ఎందుకంటే 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి ఫ్లూలో. నార్థన్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్ NH అని, సదర్న్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్ SH ఉంటుంది. ఎందుకంటే ఫ్లూ మనకు వచ్చేది సదర్న్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్ వైరస్ మనకు వచ్చేది. మనం ఉండేది భౌగోళికంగా నార్థన్ హెమిస్ఫియర్లో, అంటే ఉత్తర అర్ధగోళంలో ఉన్నాం మనం భౌగోళికంగా. కానీ మనకు వచ్చే వైరస్లు థాయిలాండ్, క్రికెట్ అటు నుంచి వస్తాయి, సదర్న్ హెమిస్ఫియర్ వస్తాయి. కాబట్టి మనం SH వ్యాక్సిన్ వేయించుకోవాలి. మనం ఉండటానికి నార్థన్ హెమిస్ఫియర్ ఉన్నా కానీ సదర్న్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కానీ ఎవరైతే అమెరికా వెళ్తున్నారో, అమెరికాలో ఉంటారో లేదా యూరోప్లో ఉంటారో వాళ్ళందరూ కూడా NH అంటే ఉత్తర అర్ధగోళం లేదా నార్థన్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కానీ ఇందులో చాలా తక్కువ, ఒక్కోసారి దొరకవు. కాబట్టి ఏది దొరుకుతుంది వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక్కసారి తీసుకుంటే 1 year ప్రొటెక్షన్ ఉంటుంది. సాధారణంగా చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది, వచ్చినా తీవ్రంగా ఉండదు. ఎందుకంటే కొంతమందిలో ఫ్లూ వల్ల, ముఖ్యంగా వృద్ధుల్లో, చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో కూడా ఫ్లూ వచ్చినప్పుడు అది నెగ్లెక్ట్ చేస్తే చాలామంది చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి 10 సంవత్సరం కూడా. సో చాలా చిన్న విషయం, చాలా చిన్న మందు వాడాలి, తక్కువ ఖరీదు మందు. కాకపోతే అవగాహన ఉండాలి, గుర్తుపట్టాలి, సమయానికి ఆ క్యాప్సూల్ వాడితే తప్పకుండా తగ్గుతుంది. డ్రమాటిక్ రెస్పాన్స్. ఫ్లూ మందు వాడినప్పుడు ఫ్లూ బాగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.